నమస్కారం. ఏదైతే రాయలసీమ ప్రజల దశాబ్దాల కాలంలో నుంచి ఉన్నటువంటి ఈ యొక్క రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, మాదే గొప్పతనం అని చెప్పి ఉన్నవి లేనివి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఒకసారి అవినాష్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. అవినాష్ రెడ్డి గారు, మీకు నిజంగానే పరిశ్రమల పట్ల కానీ రాయలసీమ పట్ల కానీ అభివృద్ధి చేయాలనే నీతి నిజాయితీ ఉంటే డిబేట్ పెట్టుకుందాం రా. నిజంగా మీరు రాయలసీమకు కానీ ఈ యొక్క 2019 నుంచి 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు? మీ దగ్గర 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేము ఎన్ని పరిశ్రమలు తెచ్చాము? అదేవిధంగా 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎన్ని పరిశ్రమలు తెచ్చినామో డిబేట్ పెడదాం, ఛాలెంజ్ ఇస్తాం. ఎవరు క్రెడిట్ చర్యలు, ఎవరిదో ఈ యొక్క వలన పరిశ్రమలు పారిపోయినాయి, ముఖ్యంగా ఏంటి వచ్చిన పరిశ్రమలలో కూడా పారిపోవడానికి కారణం మీ యొక్క కమిషన్లకు కక్కుర్తిపడి. అంటే ఇచ్చినటువంటి ఏ పరిశ్రమ వచ్చినా వాటాలు అడగడం మొదలు పెడతారు మీరు. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు వెంటనే వాటాలు కావాలని అడిగేటప్పటికీ పరిశ్రమలదారులు ఎవరు కూడా పక్కవారికి కానీ రాజకీయ నాయకులకు కానీ వేరే వారికి కానీ కూడా ఉండేటువంటి ఉద్దేశం ఉండదు. ఆ ఉద్దేశంతోనే మీరు వచ్చినటువంటి పరిశ్రమలను మొదలుపెట్టి భూమి పూజలు పెట్టి కొన్ని పరిశ్రమలు పారిపోయాయి. తర్వాత కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమ వస్తే దాన్ని పాలదోలారు. అదేవిధంగా ఈ యొక్క అనేకమంది పరిశ్రమలు కూడా మీరు ఎల్లగొట్టడం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు 2007లో బ్రహ్మణి స్టీల్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డికి 14,500 ఎకరాలు ఏది ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? వారికి అర్హత లేదు, కెపాసిటీ లేని ఫ్యాక్టరీకి మీ స్వలాభం కోసము గాలి జనార్దన్ రెడ్డితో మీకు ఐరన్ ఓవర్లో ఉన్నటువంటి లాభాల భయంలో ఆ లాభాల గురించి ఆ రోజు 14,500 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. మరి 14,500 ఎకరాల భూమి ఇస్తే ఈ రోజు వరకు కూడా అవసరం బ్రహ్మణి స్టీల్స్కు 3,000 విమానాశ్రయానికి 3,115 ఎకరాల విమానాశ్రయానికి అది ఇచ్చారు. ఆ విమానాశ్రయం లేదు. అదేవిధంగా 10,760 ఎకరాలు బ్రహ్మణి స్టీల్స్కి ఇచ్చారు. మరి బ్రహ్మణి స్టీల్ ఎందుకు కట్టలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు ఆగిపోయింది? దాని తర్వాత పరిణామాలు వచ్చినాయి, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కొత్తగా మేము వచ్చినప్పుడు కూడా పరిశ్రమల కోసం ప్రయత్నం చేసి కొన్ని పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మణి స్టీల్ ఇది యొక్క ఏదైతే ఉందో ఈ స్టీల్లు కూడా 2018 డిసెంబర్న 27న అదే ప్రాజెక్టును ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఒకసారి 2023 ఫిబ్రవరిలో మరోసారి జగన్మోహన్ రెడ్డి దాన్ని పూజ చేయడం జరిగింది. కనీసం ప్రహారీ గోడ కూడా లేదు దానికి. ఆ గోడ లేని చాట కూడా సినిమా నిర్మిస్తున్నామని చెప్తారు. ఇక్కడ కూడా శంకుస్థాపనలు చేస్తారు, వదిలిపెడతారు. పరిశ్రమల కోసం హంగామా చేస్తారు, పరిశ్రమలను పారదోలుతారు. పరిశ్రమదారులు మీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే వాటాల కోసం ఏ వాటాదారు ఏ పరిశ్రమ పెట్టాలన్నా మీకు వాటా ఇవ్వాలా, పర్సెంటేజ్ ఇవ్వాలా. ఆ పర్సెంటేజ్ పెడితేనే మేము ఇస్తామని చెప్పి చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము ప్రాజెక్టు కేవలం ఉక్కు కర్మాగారమే కాదు, ఇది ఓన్లీ స్టీల్ ప్రాజెక్టే కాదు, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కూడా తీర్చిదిద్దడానికి పర్యావరణంతో హాని కలగకుండా 2,000 ఎకరాలలో సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక విజనరీ లీడర్, ఒక అనుభవం ఉన్న లీడర్ ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మేమేమో పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, రాయలసీమ ప్రజలకు మీద ఉండేటువంటి అభిమానంతో రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి పరిశ్రమతో మేము అయ్యే పనులు చెప్పి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరేమో పరిశ్రమలు పారదోలుతాడు. ఈరోజు ఇంకెందుకు చంద్రబాబు ప్రభుత్వం మేము ఇప్పటి వరకు రాయలసీమ నీటి ప్రాజెక్టులకు చెప్పండి 24,000 కోట్లు మేము ఖర్చు పెట్టాము. జగన్ రెడ్డి పిల్లల్లో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడతారు. ఏ విషయమైనా సరే మీరు ప్రాజెక్టుల విషయానికి వద్దామా, లేకుంటే రాయలసీమ అభివృద్ధి మీద చేస్తామా, ఏ ప్రాజెక్టుకైనా సరే మీరు
ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓర్వకల్లులో ఒక చరిత్ర, కొప్పర్తిలో ఓర్వకల్ కొప్పర్తి 5,000 కోట్లతో పారిశ్రామిక వాడల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు ఆ రోజు అనంతపురంలో కియా పరిశ్రమకు తీసుకొస్తే 13,000 ఉద్యోగాలు వచ్చాయి. వాటిలో కూడా మళ్ళీ మీరు వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు వస్తే పారదోలుతుంది. ఎక్కడ మీరు చేస్తూ ఉండేది? పరిశ్రమలు వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నారు, పోతుంటే పక్క జిల్లాలకు పోతూ ఉన్నాయి, పక్కకు కూడా పోతూ ఉన్నాయి. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు పరిశ్రమలదారులందరూ కూడా దేశ విదేశాల నుంచి పెట్టుబడులు మేము పెడతాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే సింగిల్ విండో విధానంలో మా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ సింగిల్ విండో విధానం ద్వారానే పరిశ్రమలన్నీ కూడా ఈరోజు ఇస్తూ ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా 2018లో డిసెంబర్ 17న జమ్మలమడుగు సమీపంలో కంబాల్ దిన్న ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ శంకుస్థాపన మేము చేయడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు రావడము, మళ్ళీ గతంలో మళ్ళీ మీరు పోతే వచ్చిన పరిశ్రమను మృతపడేటట్టుగా చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గూగుల్ దేశ చరిత్ర ఇది ఒకటి. ఇంత పెద్ద సంస్థ ఈరోజు ఇండియా మన ఏపీకి రావడం జరిగింది. నిస్పన్ స్టీలు, టీసీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, కియా, డైకిన్ ఏసీ, క్యారియర్ ఏసీ, జైరా స్టీల్స్, రిలయన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మన కర్నూలు జిల్లాలోనే ఇవన్నీ కూడా కొన్ని రావడము, ఓరకల్లో కూడా రావడం జరిగింది. ఓరకల్ ఇండస్ట్రియల్ హబ్, సోలార్ పవర్ అయితే ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా ఈరోజు 1,000 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెడతా ఉన్నాం. ఏఎం అమోనియా, సిసిటీ, కొప్పర్తి ఇండస్ట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా 17 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువన్నీ కూడా ఇప్పటి వరకు పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈరోజు అమరావతి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు అమరావతి మీద ఒక అపరిచితుడు ఎట్లా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, మేమే మావిగన్ అంటే అపరిచితుడు రాత్రి నిద్రపోతాడు, పౌలు లేస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ వచ్చి దాకా మళ్ళీ విజయవాడే అమరావతి, విజయవాడే క్యాప్టెన్. ఏదో ఒక్క స్టాండ్ మీద ఉండు, ఒక అపరిచితుడివా, పిచ్చి తుగ్గులకువా, నువ్వు ఏదో ఒకటి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండు. ప్రజలకు అర్థం కావాలా, నీ పిచ్చి తుగ్గులకు ఆలోచనలా అపరిచితుడివా, రెండిట్లేదో తెలుసుకో. ఈరోజు నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది రాయడము, లేకుంటే గిన మీ యొక్క బండ్లకు పెట్టి చెప్పడము. ఎస్, రాయలసీమలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ఈరోజు 1,00,000 కోట్లతో రాయలసీమకు న్యాయం చేయబోతూ ఉన్నాము. ఈరోజు ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. హార్టికల్చర్ హబ్బుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నాము. నీ జన్మలు ఎన్నిసార్లు చేసావు చెప్పండి, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చావో? కుందు వంటివి, కుందు రిజర్వాయర్ లాంటివి ఇక్కడ కుందు మీద తీసుకొచ్చి మట్టి పనులు చేసుకుని 1,000 కోట్ల కుంభకోణం చేసి ఈ యొక్క కుందులో దోపిడీ చేయడం జరిగింది. అక్కడ ఉండే రిజర్వాయర్లు లేదు, అవి లేవు. రాయలసీమ లిఫ్ట్ అన్నావు, అది జరగదని చెప్పి తెలిసి కేవలం ఆ రోజు రాయలసీమ దాని మీద కూడా మీకు అక్కడ తెలిసి విధానం ఇచ్చి కోట్ల వేస్తే కౌంటర్ కూడా వేయలేకపోయినావు. ఇప్పటికి కూడా కౌంటర్ వేయలేకపోయావు నువ్వు. ఎక్కడ కూడా నీకు రావడం లేదు. ఈరోజు గండికోట, ఆ రోజు కూడా మా యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు గండికోటకు నీళ్లు గోర్కల్ రిజర్వాయర్ నుంచి ఆ రోజు జిఎన్ఎస్ఎస్ మీద మీరు వదిలిపెట్టిపోతే పనులన్నీ వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవుకు రిజర్వాయర్ మీద నిద్ర చేసి ఇక్కడ ఉండేటువంటి అధికారులను పిలిపించి నాకు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా 3 నెలల లోపల అవన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ కావాలని చెప్పి చేస్తే ఆ రోజు 5 నెలల్లో మళ్ళీ గోర్కల్ రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్ నుంచి నీ పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత కూడా మాదే. నీ పులివెందులలో ఉండే సీనీ చెట్లను కాపాడిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రమ్మనండి. జిఎన్ఎస్ఎస్ ఎవరు కంప్లీట్ చేశారు? గోర్కల్ కంప్లీట్ చేసింది ఎవరు? ఈరోజు ఏదైనా రాయలసీమ అభివృద్ధి చెందుతూ ఉంది. రాయలసీమ సుఖ సంతోషాలతో కానీ ప్రజలు కానీ ఇక్కడ ప్రజలు కానీ అందరూ బాగున్నారంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, గౌరవ ముఖ్యమంత్రి గారితోనే సాధ్యం. ఈరోజు ఏది ఏమైనా ఈరోజు ఈ కమిషన్ల దందాతో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అపరిచితుడు చేసేటువంటి పనుల వల్ల ఆ రోజు పరిశ్రమలన్నీ పారిపోతే ఈరోజు పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి.
పరిశ్రమల పట్ల, రాయలసీమ అభివృద్ధి పట్ల, యువతకు ఉద్యోగాల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి అనుకున్న ప్రతి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను.